ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడని చెప్పుచున్నాడు. అవును, సాతాను ఎన్నో భయాలు మనకు కలుగజేసి మన సంతోషాన్ని హరించి వేస్తాడు. అందుని బట్టి మనకు కలవరపాటు ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఆదరణకర్త మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనలోని భయాన్ని, కలవరపాటును తొలగిస్తాడు. పరిపూర్ణమైన సంతోషాన్ని కలుగజేస్తాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా విశ్వసించువాడు కలవరపడడు. అవును, సియోనులో స్థిరమైన పునాది రాయే యేసుక్రీస్తే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే కలవరపడము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.